హలో హాయ్ అండి, నేను మీ శాంతి గౌతమ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే టమోటా బజ్జీ విత్ కొబ్బరి పొడి అనేసి ఒక వంట చేయబోతున్నాను. ఫస్ట్ అయితేనే టమోటాల్ని మంచిగా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా అయితే క్లీన్ చేసుకొని టమోటాలను అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, టమోటాలు కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ ఒక 3 మిర్చి కట్ చేసుకున్నానండి. అందులోకి కావాల్సినవి కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, రాళ్ళ ఉప్పు అండ్ కొబ్బరి పొడి అండ్ 5-6 వెల్లుల్లి. ముందుగా అయితే పెనంని మంచిగా హీట్ చేసుకోవాలండి. పెనం బాగా ఇలా హీట్ అయ్యాక ఒక 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. చిటపటమనాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం చూడండి. ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నామండి. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గుతానే టమోటాలు కూడా వేసేస్తున్నాం. చూస్తున్నారు కదా, టమోటాలు ఒక 2-3 టైమ్స్ ఇలా బాగా తిప్పాలి. ఇందులోకి పసుపు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. రుచికి పడ ఉప్పు కూడా వేసేస్తున్నానండి. మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరుగుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు టమోటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. ప్లీజ్ నా ఛానల్ని ఇంకా చూడనట్టయితే చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఇలా అయింది. వెల్లుల్లి వేసేస్తున్నాను, ఎందుకంటే వెల్లుల్లి తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి. కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అండ్ అలాగే ధనియాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అలా మగ్గితే చాలు. అండ్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొబ్బరి, తెల్లవాయి మిక్స్ పట్టేసుకొని వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయండి. అస్సలు ఇది స్మెల్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి. వేడి వేడి అన్నంలోకి టమోటా కర్రీ అస్సలు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ మగ్గేశాక ఫైనల్గా కొత్తిమీర వేసేయడమే. ఫైనల్గా కొత్తిమీర అండి కట్ చేసుకొని వేసేయాలి. టమోటా కర్రీ అయిపోయిందండి. అసలు స్మెల్ అయితే మామూలుగా లేదండి. ఒక్కసారైనా ట్రై చేయండి. గుమగుమలాడే టమోటా కర్రీ ఈజ్ రెడీ.